హైదరాబాద్ లో 4 టన్నుల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డాల్డా, పామ్ ఆయిల్, ప్రమాదకరమైన కెమికల్స్ ని కలిపి ఈ నెయ్యిని తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి మూసారాంబాగ్ శాలివాహన్ నగర్ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. కల్తీ నెయ్యి పట్టుబడింది. మల్క్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శాలివాహన నగర్ చెందిన వాంబే కాలనీలో భారీగా కల్తీ నెయ్యి తయారు చేసినటువంటి కేంద్రం పైన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి భారీగా కల్తీ నెయ్యిని పట్టుకున్నారు. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అంటే ఎంత పట్టుకున్నారు, దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ కోటిరెడ్డి గారు ఉన్నారు, ఆయన తెలుసుకున్నారు. సార్, ఎంత నెయ్యి పట్టుకున్నారు? ఈ రోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద సౌజన్ టాస్క్ ఫోర్స్ మరియు మల్క్పేట లాండ్ ఆర్డర్ పోలీస్ జాయింట్ గా రైడ్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఇక్కడ శివ ఈశ్వరన్ అని చెప్పేసి తమిళనాడు నుంచి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఈ కల్తీ నెయ్యి వ్యాపారం చేసినట్టుగా తెలవడంతో ఈరోజు రైడ్ చేయడం జరిగింది. సుమారుగా ఆల్రెడీ తయారు చేసినటువంటి నెయ్యి 1700 కేజీలు, ఇంకా రా మెటీరియల్ 2300 కేజీల రా మెటీరియల్, టోటల్ గా ఈరోజు 4000 కేజీల పైచిలకు కల్తీ నెయ్యిని మనము సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా సీజ్ చేసి ల్యాబ్ పంపించి ఫుడ్ కంట్రోల్ అథారిటీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫర్దర్ ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడికి సప్లై అవుతుంది అనే దాని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి హెల్త్ డిపార్ట్మెంట్ ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా? దీన్ని ఎలా తయారు చేస్తారు? ఇతని దగ్గర ఎలాంటి పర్మిషన్ లేదు. ఆ మొత్తం కూడా ఇల్లీగల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు తెలిసింది. డిఫరెంట్ ప్లేస్ నుంచి కెమికల్స్, క్రీమ్, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, డాల్డా ఇవన్నీ డిఫరెంట్ ప్లేస్ నుంచి ప్రొక్యూర్ చేసుకుని ఆ తక్కువ రేట్లలో ఖరీదు చేసుకుని ఎక్కువ రేట్లకి అమ్ముతూ ఇల్లీగల్ గెయిన్ చేస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ గా ఈ రోజు రైడ్ చేయడం జరిగింది. ఎంతమంది అదుపులో తీసుకున్నారు? తర్వాత మీరు ఎక్కడికి అంటే ప్రధానంగా సరఫరా చేసిన మీకు ప్రాథమిక ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఒక్క అతన్ని అదుపులో తీసుకున్నారు, శివ ఈశ్వరన్ అని చెప్పేసి. గతంలో వీళ్ళ కో బ్రదర్స్ కూడా శక్తివేలు, వెంకటేశం అని చెప్పేసి మన భవాన్ నగర్, రైన్ బజార్, చంద్రబాబు ఏరియాలో కూడా రైడ్ చేసి వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళ మీద రిపీటెడ్ గా చేసినప్పుడు మనం పీడియాక్ట్ ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది. ఇతను కూడా ఆ సెక్షన్ లోకి వచ్చేసి గతం నుంచి ఏమైనా చేసిందని చెప్పేసి విచారిస్తున్నాం. వీటన్నిటిని చూసి పీడియాక్ట్కి వచ్చేట్టుగా రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే అడల్టరేటెడ్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారో వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుందని చెప్పేసి హెచ్చరిస్తుంది. ప్రతి వస్తువు కూడా కల్తీ అవుతుంది. ఈ నేపథ్యంలో అంటే కల్తీకి సంబంధించి మీరు ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిటీ పోలీస్ కూడా సివియర్ గా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ మేము టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాదాపు 50 కేసులు ట్రై పెట్టడం జరిగింది. ఈ అన్ని జోన్లు కలిపి దీని మీద స్పెషల్ ఫోకస్ చేసి ఫ్రీక్వెంట్ గా రైడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 4000 కిలోల నెయ్యి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు టాస్క్ ఫోర్స్ డీసీపీ కోటిరెడ్డి చెప్తున్నారు. మొత్తానికి కల్తీ అవుతున్న ప్రతి వస్తువును కూడా వీటిపైన కేసులు నమోదు చేస్తామని చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ విశ్వపాల్తో కలిసి వెంకటరెడ్డి, NTV, హైదరాబాద్.